ఘననామంలో చేరుకూడి వచ్చిన మీ అందరికీ నిండు వందనాలండి. మనం గడిచినటువంటి 2 దినాలుగా శుక్రవారం అలాగే శనివారం ఉదయం సాయంత్రం మరి సిద్ధబాటు కూటాల్లో ఒక వాక్యాన్ని ధ్యానం చేస్తూ వస్తున్నాం. అపోస్తలుల కార్యాలు 3వ అధ్యాయంలోను, యోహాను సువార్త 5వ అధ్యాయంలోను 2 విషయాలను జ్ఞాపకం చేసుకుంటూ మరి భౌతిక సంబంధమైన కుంటితనం కాదు కానీ ఆత్మ సంబంధమైన వైకల్యాన్ని అందులో మనం నేర్చుకుంటూ వస్తున్నాం. వారు దేవుని సన్నిధికి సమీపంగా ఉన్నప్పటికీ బాగుపడేటువంటి స్థలానికి వచ్చినా కూడా బాగుపడని స్థితి, బాగుపడే స్థలమే కానీ అది వారికి మాత్రం బాగుపడే పరిస్థితులు కనపడలేదు. అదే కదా అక్కడ చదువుతాం, 38 సంవత్సరాల నుంచి వాడు అక్కడనే ఆ స్థితిలో పడి ఉన్నాడని ఎరిగి ఎక్కడ పడ్డామో, ఏ స్థితిలో పడ్డామో మనం జ్ఞాపకం చేసుకొని అక్కడి నుంచి లేవాలి అనే విషయాన్ని నేర్చుకున్నాం. వాడు లేచిన తర్వాత నిలిచిన తర్వాత నడిచాడు. పడినవాడు లేవాలి అని చక్కగా మరి ఇర్మియా గ్రంథంలో రాశాడు, యెషయా గ్రంథంలో. పడినవాడు తిరిగి లేవడా అంటే కొంతమంది పడిన స్థితిలోనే అలాగే ఉంటున్నారు. వీడు కానీ ఆ కోనేటి దగ్గర 38 సంవత్సరాలు ఉన్నట్టుగా నేను పడిపోయానని ఖచ్చితంగా పడినవాడు ప్రతి ఒక్కడు దులుపుకొని లేచి మరలా యథావిధిగా నడవడానికి ప్రయత్నం చేస్తాడు. కానీ దేవుని ప్రజలైన వారు పడిన స్థితిలోనే అలాగే ఉన్నారు. వాడప్పటికి బహుకాలము నుండి పడి ఉన్నాడని యేసు ఎరిగి స్వస్థపడగోరుచున్నావా అని అడిగాడు. కనుక నీ పరిపెత్తుకొని నడు. వాడప్పుడు నడిచాడు. నడవడానికి ముందు లేచి నిలవాలి. అపోస్తలుల కార్యంలో మనం అదే చదువుతున్నాం. 8వ వచనంలో వాడు దిగ్గున లేచి, 3:8 వచనం అపోస్తలుల కార్యంలో వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను. నిలిచి ఉండాలని మరి నిన్న పగలు నేర్చుకున్నాం. ఎక్కడ నిలవాలి? ప్రభువులో నిలవాలి, దేవునిలో నిలవాలి, వాక్యంలో నిలవాలి, కృపలో నిలవాలి, విశ్వాసమందు నిలవాలి, ప్రభువు ఇచ్చిన స్వాతంత్ర్యంలో నిలవాలి అనే విషయాన్ని నేర్చుకున్నాం. ఇంకా చాలా సంగతులు ఉన్నాయి. అసలు నిలిచి ఉండేవాడు ప్రభువులో ఎలా ఉంటాడు అంటే 4 విషయాలు టూకీగా మీకు అర్థం అవడానికి చెప్పాను. నిలిచి ఉన్నవాడు ఎలా ఉంటాడు? నిలిచి ఉండాల్సిన వానికి ఉండే లక్షణాలు ఏంటి అంటే, మొదట వాడు ఆజ్ఞలు గాయకొంటాడు. రెండవది ప్రేమలో నిలిచి ఉంటాడు, ప్రేమిస్తాడు. అది దైవ స్వరూపం, దైవత్వానికి కలిగిన లక్షణం. మూడవది అతడు పాపము చేయడు. దేవునిలో నిలిచి ఉండాలనుకున్నవాడు పాపానికి దూరంగా ఉంటాడు. నాలుగవది వాడు ప్రభు శరీరంలోనూ ప్రభు రక్తంలోనూ క్రమంగా సరైన విధంగా పాల్గొంటాడు. 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. అలా చేయని వాడు ప్రభువుని ఎరిగిన వాడు కాదు. మరి బాప్తిసం పొందానా, రక్షణ పొందానా, పాటలు పాడుతున్నానా, ఆరాధన చేస్తున్నానా అంటే ప్రభు అంటాడు, అవన్నీ నీకే తెలుసు, నాకేం తెలియవు అంటాడు. కనుక జాగ్రత్త, ఈ విషయాన్ని మీరు మనసును పెట్టండి. తర్వాత నిలిచిన వాడు ఏం చేయాలంటే నడవాలి. చెప్పండి, నిలిచిన వాడు నడవాలి. ఎక్కడ నడవాలి? ఎవరితో నడవాలి? హానోకు దేవునితో నడిచాను. 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. నువ్వు ఎవరితో నడుస్తున్నావో? సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుస్తారా? దేవుడు మనిషి కలిసి నడవాలి అంటే సమ్మతి ఉండాలి, సరైన సమాధాన స్థితి ఉండాలి. అప్పుడు కలిసి నడవగలరు. దేవునితో నువ్వు నడవగలవు. భార్య కానీ, హానోకున్న భార్య కానీ, తనకున్న పిల్లలు కానీ దేవునితో నడిచేదానికి ఏ ఆటంకం కాలేదు. కొంతమంది దేవునితో నడవాలంటే అంతంత మాటలా, ఈ బాదర బందీలు వేసుకొని భార్య పిల్లల్ని వేసుకొని ఎలా నడవగలను నేను దేవునితో అనొచ్చు. కానీ వీళ్ళేమీ హానోకుకు అడ్డం రాలేదు.
కుటుంబ జీవితం ఆటంకం రాలేదు, పిల్లల ఆటంకం రాలేదు, భార్య ఆటంకం రాలేదు దేవునితో నడవడానికి. హానోకు అలా దేవునితో నడుస్తూ 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 300 ఏండ్లు నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకొని పోయాను గనుక అతడు లేకపోయాను. అప్పటిదాకా దేవునితో నడుస్తూనే ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత అద్భుతం! ఒక సాధారణమైన మనిషి, ఒక సాధారణమైన వ్యక్తి దేవునితో నడుస్తాడంటే నడుస్తాడు. వారేమి లోకంలో ఉన్న వారేమి అతనికి ఆటంకం కాదు. ఆశ నీకు ఉండాలి, దేవునితో నడవాలని ఆశ నీకు ఉండాలంతే. ఆయన నీతో నడవడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు. హానోకుతో నడిచిన దేవుడు నీతో కూడా నడుస్తాడు. కానీ నువ్వు ఆయనతో నడవడం ఇష్టపడాలి, దేవునితో నడవాలి. హానోకు దేవునితో నడిచాడు. ఎలా నడవాలి? ఎలా నడవాలి అంటే దేవునికి అనుకూలంగా నడవాలి. ఎలా నడవాలి అంటే యథార్థంగా నడవాలి. అంతేగాని నేను ఎట్టబడితే అట్టు నడుచుకుంటానంటే దేవుడు నిన్ను అంగీకరించడు. కొంతమందిని మీకు నేను జ్ఞాపకం చేశాను. ఏబట ఆయన పాదాల అడుగుజాడల్లో విడువక నడిచాడట. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి. ఆయన పాదాల అడుగుజాడల్లో, అడుగుల్లో ఆయన పాదాలు తీసి మళ్ళా వేస్తూ ఉంటే అలాగా ఏబో ఆ అడుగుల్లో అడుగులేస్తూ వచ్చాడంట. అలాగా విడువక వెంబడించాడంట. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత అద్భుతం కదా! మనం ఆయన అడుగుజాడల్లో ఉంచడం కోసం పేతురు రాసిన పత్రికలో చెప్పాడు, ఆయన మనకి మాదిరి ఉంచి వెళ్ళాడు. ఏంటా మాదిరి అంటే మనం కూడా ఆయన అడుగుజాడల్లో నడవాలని, ఆయన అడుగుజాడల్లో నడవాలని. కానీ ఈ లోకంలో ఉన్న వాళ్ళు అడుగుజాడల్లో నడుచుకుంటున్నారు. దేవుని పిల్లలైన తర్వాత చాలా మంది రక్షణ పొందిన వాళ్ళు, మారు మనసు పొందిన వాళ్ళు, బాప్తిసం పొందిన వాళ్ళు లోకం యొక్క అడుగుజాడల్లో నడుచుకుంటున్నారు. అవిధేయుల యొక్క అడుగుజాడల్లో నడుచుకుంటున్నారు. కొంతమంది తమకిష్టమైనట్టు నడుచుకుంటున్నారు, కొంతమంది స్వేచ్ఛానుసారంగా నడుచుకుంటున్నారు, కొంతమంది భక్తిహీనంగా నడుచుకుంటున్నారు, కొంతమంది చెడుతనంతో నడుచుకుంటున్నారు, కొంతమంది కాని నడతలు నడుస్తున్నారు, కొంతమంది కాని నడతలు. ఇవన్నీ దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చాడు. దేవుని బిడ్డవైన తర్వాత నువ్వు దేవునితో నడవాలి, యథార్థంగా నడవాలి, అనుకూలంగా నడవాలి, ఆయన అడుగుజాడల్లో నడవాలి. దేవుడు తన వాక్యాన్ని మన కొరకు ఆశీర్వదించును గాక. ఆలోచించండి, మనం అలా నడుస్తున్నామా? వాడు లేచాడు, నిలిచిన తర్వాత నడిచాడు. ఈరోజు నేను చివరిగా ఆ వర్తమానంలో మరొక భాగాన్ని చెప్తానని జ్ఞాపకం చేశాను. రండి, 8వ వచనంలో మిగిలిన భాగాన్ని చదవండి. అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయంలో 8వ వచనం మిగిలిన భాగాన్ని చూడండి. నడుచుచు, గంతులు వేయచు, దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళి. అందరు హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు అందరు నా వైపు చూడండి. ఇప్పుడు దాకా ఉన్న స్థితి వేరు, ఇప్పుడున్న స్థితి వేరు. ఇప్పుడు దాకా వాడు కుంటివాడు, ఇప్పుడు దాకా నిలవలేనివాడు, ఇప్పుడు దాకా నడవలేనివాడు, ఇప్పుడు దాకా అసలు నడవడమే తెలియనివాడు. వాడు లేచాడు, నిలిచాడు, నడిచాడు. తర్వాత ఇప్పుడు ఏమేస్తున్నాడంటే గంతులు. అయినా నేను అడుగుతాను, ఇప్పుడు దాకా అసలు లెగవలేనివాడు, ఇప్పుడు దాకా నిలవనివాడు, ఇప్పుడు దాకా అసలు నడవనివాడు, ఇప్పుడు దాకా ఏమాత్రం ఈ అనుభవాలు ఏది ఒక్కటి కూడా తెలియనివాడు ఇప్పుడైతే ఏం చేస్తున్నాడంటే గంతులు వేస్తున్నాడు. దేవునికి అందరూ స్తోత్రం చెప్పండి. ఒకవేళ నేను అడుగుతాను మిమ్మల్ని, గంతులు ఎప్పుడు వేస్తారు? గంతులేసిన అనుభవం నీకు ఎప్పుడైనా ఉందా? ఒకవేళ గంతులేస్తే ఎప్పుడు వేస్తారు చెప్పండి. ఇక్కడ 2 కార్యాలు జరిగాయి. ఒకటి ఆశ్చర్యం, ఇంకొకటి అద్భుతం. చెప్పండి. ఒకటి ఆశ్చర్యం, రెండవది అద్భుతం. మొదటిది అద్భుతం, రెండవది ఆశ్చర్యం. వాడి జీవితంలో జరిగింది అద్భుతం, మనుషులు చూసేదానికి వాళ్ళలో కనబడింది ఆశ్చర్యం. అక్కడ ఏం చదువుతామంటే, ప్రజలు ఇప్పుడు దాకా వాడిని దేవాలయం దగ్గర అడుక్కోవడానికి చూసిన వాళ్ళు ఇప్పుడు అతన్ని చూసినప్పుడు అతడు ఎలా కనబడ్డాడు అంటే అక్కడ రాయబడింది విస్మయం పొందారంట. వాళ్ళు ఏముందారు? మనలో మార్పు చూసిన లోకస్తులు ఏం పొందాలి? ఇలాంటి వాళ్ళేనా వీళ్ళు? ఇలాంటి వ్యక్తేనా ఈ వ్యక్తి?
మనలో ఈ కుంటితనం పోతే గాని, మనలో ఉన్న ఈ అవిటితనం పోతే గాని, దేవుని కొరకు నిలిచి నడిచి పరిగెత్తి గంతులు వేసే అనుభవంలోకి వస్తే గాని ప్రజలకు ఏం కలగదు? విస్మయం కలగదు. మనం ఇన్నాళ్ళు చూసింది వీళ్ళనేనా? వీళ్ళ గురించేనా మనం మాట్లాడుకుంది? ఇంత అద్భుతం చేస్తాడా దేవుడని విస్మయానికి గురయ్యారు వాడు అతన్ని చూసినప్పుడు. రెండవది, అతడు గంతులు వేయడానికి కారణం ఏంటంటే అతని జీవితంలో ఇదివరకెన్నడూ జరగని ఒక గొప్ప అద్భుతం జరిగింది. 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. ఏదైనా ఒక సంతోషం కలిగిన సందర్భం వస్తే ఏం చేస్తారు? నిన్న కాదు, మొన్న 10th క్లాస్ రిజల్ట్స్ వచ్చింది. ఒకే రోజు జరిగిన అద్భుతం ఏంటంటే తల్లి కుమారుడు ఇద్దరు పరీక్షలు రాశారు. తల్లి కుమారుడు ఇద్దరు పరీక్ష చూసారా మీరు? తల్లి కుమారుడు ఇద్దరు పరీక్షలు రాశారు. రిజల్ట్ కోసం వాళ్ళు దాన్ని పెట్టుకొని టీవీ ముందు కూర్చున్నారు, ఎప్పుడెప్పుడు వదులుతారని. వాళ్ళు ల్యాప్టాప్ ఆన్ చేసి ఆ రిజల్ట్ కోసం చూస్తే అమ్మ పాస్ అయింది, కొడుకు పాస్ అయ్యాడు. ఎగురుతున్నారండి వాళ్ళు. కారణం ఏంటంటే ఎక్కడ లేని సంతోషం. పాసిబిలిటీ కాదు. ఎందుకంటే పిల్లవాడు తనంతయ్యి ఆ 10th క్లాస్కి వచ్చి మార్కులు సంపాదించుకున్నాడు, పాస్ అయ్యాడంటే ఆ లెక్క వేరు. ఇప్పుడు ఆ బిడ్డకి దాదాపుగా 15 సంవత్సరాలు వచ్చాయి, 16 సంవత్సరాలు వచ్చాయి. ఇప్పుడు ఆ తల్లికి ఇంత ఎడబాటు వచ్చిన తర్వాత ఆమె కూడా రాసి పాస్ అయిందంటే ఎంత అద్భుతం. వాళ్ళ ఆనందానికి అవధులు లేక వాళ్ళు ఏం చేస్తున్నారంటే గంతులేస్తున్నారు. స్తోత్రం చెప్పండి. ఇదివరకు అన్నాడు చూడని అనుభవాన్ని వాడు చూసినప్పుడు వీడు కూడా ఏం చేస్తున్నాడంటే గంతులేస్తున్నాడు. నీ జీవితంలో దేవుణ్ణి గనపరచడానికి గంతులేసే అనుభవం నీకుండాలి. దేవుడు నీ కొరకు చేసిన కార్యాలను బట్టి ఈ అనుభవంలో నీ ఉండాలి. ఇశ్రాయేలు మధ్య నుండి మందసం మరి ఫిలిష్తీయులు పట్టుకొని పోయారు. కొన్ని సంవత్సరాలు, దాదాపుగా ఒక 20 సంవత్సరాల పాటు ఆ మందసం ఫిలిష్తీయుల దేశంలోనే ఉండిపోయింది. ఆ తర్వాత అక్కడ జరిగినటువంటి పరిస్థితులను బట్టి వారు ఒక కొత్త బండి పెట్టి ఆ మందసాన్ని ఆ బండి మీద ఎక్కించి ఆ బండిని తోలితే ఆ మందసం నేరుగా ఇశ్రాయేలీయుల పొలిమేరలోకి వచ్చి ఒక ప్రాంతం దగ్గర ఆగింది. తర్వాత ఆ మందసాన్ని ఒక దగ్గర పెట్టారు. ఎందుకంటే ఆ మందసాన్ని పట్టుకున్నటువంటి ఉజ్జా అక్కడ కాలిపోయాడు, ఎడ్లు కాలు జారినప్పుడు. దావీదు భయపడ్డాడు. ఓబేదేదోము ఇంటికి తీసుకెళ్ళి, ఓబేదేదోము ఈ మందసానికి నేను భయపడుతున్నాను, నీ ఇంట్లో ఉండని అన్నాడు. 3 నెలల మందసం ఓబేదేదోము ఇంట్లో ఉంటే ఓబేదేదోము కలిగిందంతా కూడా ఏం చేయబడిందంటే ఆశీర్వదించబడింది. స్తోత్రం చెప్పండి గట్టిగా. అద్భుతం అన్నమాట. 3 నెలల్లో తనకు కలిగింది ఏదైనా అన్ని ఆశీర్వాదకరంగా మారిపోయాయి. ఆ విషయం తెలిసిన దావీదు ఇంకా ఆలోచించకుండా ఆ మందస్సు ఉంటే ఓబేదేదోము ఆశీర్వదించబడ్డాడని నేను విన్నప్పుడు ఆ మందసాన్ని దావీదుపురానికి తీసుకురావాలనుకున్నాడు. దావీదుపురానికి తీసుకురావాలనుకున్నప్పుడు తన పరివారానంతటిని కూడా, యాజకులను తీసుకొని, సకల విధాలైన వాయిద్యాలను తీసుకొని అక్కడికి వెళ్ళి ఆ మందసాన్ని తీసుకొస్తున్నప్పుడు మందసం ముందు ఏం చేశాడంటే గంతులు వేసి నాట్యమాడాడు. స్తోత్రం చెప్పండి. ఎందుకంటే ఒకప్పుడు ఎప్పుడు 20 సంవత్సరాల నాడు ఈ మందసం పోగొట్టుకున్నారు. మందసం దేవుని ప్రజలకు మహిమ లాంటిది. మందసం దేవుని ప్రజలకు, ఇశ్రాయేలీలకు విజయం లాంటిది. అలాంటి మందసం సమూయేలు కాలంలో పట్టబడింది ఆ ఫిలిష్తీయుల చేత. అప్పటి నుంచి ఇప్పటికి మందసం అనేది వాళ్ళకి లేదు. దేవుని దర్శనం ప్లేస్ లేదు. అందువల్ల ఆ సంతోషాన్ని పట్టలేక ఆ ఆనందంతో ఫిలిష్తీయుల దగ్గర నుంచి ఆ మందసం మరి తమ దగ్గరకు వచ్చిందని, అది ఇప్పుడు దావీదుపురానికి వచ్చిందని దావీదు గంతులేస్తూ నాట్యమాడి ప్రభుని కనపరిచాడు. సమూయేలు గ్రంథం, బైబిల్ నుండి 2 సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనంలో ఎప్పుడు గంతులేస్తారు అంటే పట్టశక్యము కాని సంతోషం వచ్చినప్పుడు. అనండి, పట్టశక్యము గాని అంతకు ముందెన్నడూ చూడని అనుభవాన్ని చూచినప్పుడు గంతులు వేస్తారు. చదవండి. యెహోవా మందసం దావీదు పురమునకు రాగా సౌలు కుమార్తెయగు మీకాల్ కిటికీలో నుండి చూసి యెహోవా సన్నిధిని గంతులు వేయిచు నాట్యమాడుచున్న దావీదును చూచి, ఆగండి అక్కడ. దావీదు ఏం చేస్తున్నాడంట? మందస్సం తీసుకొస్తా ఉంటే మందస్సం ముందు దావీదు గంతులు వేస్తూ ఏం చేస్తున్నాడంటే నాట్యం చేస్తా ఉన్నాడు. ప్రియులారా, నేను
అంతరంగం కలిగిన సంతోషాన్ని గురించి చెప్తున్నాను. గంతులేసే సంతోషం ఎప్పుడు వస్తుందంటే గొప్ప కార్యం వాళ్ళ పట్ల జరిగినప్పుడు, వాళ్ళ కొరకు దేవుడు జరిగించినప్పుడు. ఈ కుంటివాడిది కూడా అదే పరిస్థితి. ఇదిగో పుట్టింది మొదలుకొని కుంటివాడు ఇతను. పడి ఉన్నటువంటి స్థితి కలిగిన వాడు, లేవలేని స్థితి కలిగిన వాడు, నడవలేని స్థితి కలిగిన వాడు, ఏ మాత్రం అడుగులు వేయలేని పరిస్థితి కలిగిన వాడు ఇప్పుడైతే గంతులు వేయడానికి ప్రభు సహాయం చేశాడు. దేవునికి అందరూ స్తోత్రం చెప్పండి. గొప్ప అద్భుతాన్ని దేవుడు చేశాడు. తన జీవితంలో అద్భుతం, ఆనందంతో కూడిన అనుభవం గంతులు వేయడానికి కారణమైంది. ఎక్కడో పోగొట్టుకున్నటువంటి మందసం 20 సంవత్సరాల నాడు తిరిగి వచ్చినందుకు దావీదు గంతులు వేస్తూ ప్రభువుని కనపరిచాడు. సేమ్ టైంలో మీకాలు దావీదును హీనపరిచింది. కానీ దేవుని సన్నిధిలో దావీదు చెప్పిన మాట ఏంటంటే, నీ దృష్టికి, నీ పనికత్తెల దృష్టికి నేను హీనుడుగా కనపడ్డా, నీ తండ్రి ఇంటి నుంచి రాజ్యాన్ని లాగి నాకు ఇచ్చిన నా దేవుని విషయంలో ఆయన సన్నిధిని ఆడతాను, పాడతాను, గంతులేస్తాను. మరి ఎక్కువగా నీ పనికత్తుల దృష్టికి నువ్వు హీనపరిచిన వారి దృష్టిలో నేనేమవుతానంటే గనుడనవుతాను. 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఈ అనుభవానికి దేవుని పిల్లలంగా మనం రావాలి. ఎప్పుడు వస్తాం? ఈ అనుభవాల్లో గుండా నువ్వు ప్రయాణం చేస్తే గానీ రాలేవు. పడిన స్థితిలో నుంచే లేవలేదు. పడిన స్థితిలో ఉన్నంత వరకు నువ్వు అవిటివాడవు, నువ్వు కుంటి వ్యక్తివి, నువ్వు బలహీనురాలివి, నువ్వు స్వస్థత లేని వ్యక్తివి, నువ్వు వికలాంగంగా ఉన్నటువంటి వ్యక్తివి అనే విషయాన్ని ఎవ్వరూ మర్చిపోవద్దు. మళ్ళా చెప్తున్నాను, ఇది భౌతిక సంబంధంగా చెప్పబడింది కాదు. ఒకవేళ అక్కడ జరిగితే జరగొచ్చు, కానీ నేనైతే ఆధ్యాత్మిక కుంటితనం అని చెప్పాను. అక్కడ ఆ కోనేటి దగ్గర ఎవరెవరున్నారు? ఊచకాళ్ళు, ఊచ చేతులు గలవాళ్ళు. అనండి ఎవరెవరున్నారు? ఊచకాళ్ళు, ఊచ చేతులు. అంటే కాళ్ళు ఉంటాయి కానీ అవి పని చేయవు, చేతులు ఉంటాయి కానీ అవి పని చేయవు. ఏం పని చేయవు? ఆ కాళ్ళతో ఇక్కడ పని ఏంటంట, దేవుని సన్నిధికి రావడానికి కాళ్ళు పనిచేయవు. కొంతమందికి ఎక్కడెక్కడో వెళ్తారు, ఎక్కడెక్కడో కూర్చుంటారు, దేశాలన్నీ తిరుగుతారు, ముచ్చట్లన్నీ వేస్తారు, కానీ మందిరానికి రావటానికి మాత్రం నడవలేరు. ఆ కాళ్ళు పనిచేయవు. రాలేనయ్యా, నడవలేనయ్యా, నిలవలేనయ్యా, కూర్చోలేనయ్యా, ఇదే ఆయాసం కొంతమందికి. మరి గంటల తరబడి కూర్చుంటారు, బండలు అరిగిపోతాయేమో కానీ వీళ్ళ మనసు మాత్రం మారదు. అలాంటి వాళ్ళు ఇక్కడ లేనందుకు స్తోత్రం చెప్పండి. అదేంది మీరంతా ఒక రకంగా విచారంతో ఉన్నట్టున్నారు? ఆ బండలైనా అరిగిపోతాయేమో కానీ వీళ్ళు మాత్రం మారరు. వాక్యం ఏమంటుందో తెలుసా? నువ్వు ఎక్కడి నుంచి పడ్డావో ఆ స్థితిలో నుంచి లేవాలి. దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మనం దేవుని మాటకు విధేయత చూపడం చాలా అవసరం. అది చాలా మంచిది అనే విషయాన్ని మీరు ఎప్పుడు విస్మరించొద్దు. ఇదిగో 2వ మాట జ్ఞాపకం చేస్తాను. బైబిల్ ఉండి ఈ వాక్యం చదవగలిగిన వాళ్ళు వాక్యాన్ని చూడండి. కీర్తనల గ్రంథం 114వ కీర్తన. నన్ను కొంచెం ముందుకు జరగండి త్వరగా. మీరే అమ్మా, వెనక్కు చూడకు, ముందుకు జరగండి. వెనక్కు చూడకండి, ముందుకు జరగండి. వాక్య భాగం జాగ్రత్తగా 114వ కీర్తన 4వ వచనం 6వ వచనం త్వరగా చదవండి. కొండలు పొటేళ్ల వలెను, పుట్టలు గొర్రె పిల్లల వలెను, గుట్టలు గొర్రె పిల్లల వలెను గంతులు వేసెను. ప్రియులారా గమనించండి, ఇక్కడ దేవుని సన్నిధిలో కొండలంట పొటేళ్లలాగాను, గుట్టలేమో గొర్రె పిల్లల వలె గంతులేసాయట. అయినా అక్కడ దావీదుకు డౌట్ వచ్చింది, కొండలేంటా గంతులేస్తున్నాయి, కొండలు గంతులేస్తాయా? అందరు నా వైపు చూడండి. వేయాల్సిన మనుషులకి గంతులేయటం రాలేదు, కానీ కొండలంట గొర్రె పిల్లల్లాగా గంతులేస్తున్నాయట, లేగదూడల్లాగా గంతులేస్తున్నాయట, పొటేళ్లలాగా గంతులేస్తున్నాయట. ఎందుకు అలా గంతులేస్తున్నాయి? ఆయనకు వచ్చిన డౌట్ తీర్చుకోవడానికి ప్రశ్న వేశాడు అక్కడ. చదవండి. సముద్రమా, పారిపోవటానికి నీకేమి తటస్థించింది? యోర్దాను వెనుకకు మళ్ళడానికి నీకేం తటస్థించింది?
కొండలారా, మళ్ళీ అడుగుతున్నాడు, కొండలారా మీరు పొట్టేళ్ల వలె, గుట్టలారా మీరు గొర్రె పిల్లల వలె గంతులు వేయటానికి మీకేం సంభవించింది? ఏం సంభవించింది? మీకేమొచ్చింది? మీకెందుకు ఎగురుతున్నారు అంటే ప్రారంభ వచనంలో దాని విషయం ఉంది. ఐగుప్తులో నుండి ఇశ్రాయేలు, అన్య భాష గల జనములో నుండి యాకోబు బయలు వెళ్ళినప్పుడు, చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి. ఒకప్పుడు వీళ్ళు ఎక్కడున్నారంటే ఐగుప్తులో ఉన్నారు. దాని గురించి నేను మొన్న కూడా చెప్పాను పగటి వేళ. వాక్యాన్ని మీరు జాగ్రత్తగా విన్నారా? ఐగుప్తు దాస్యంలో ఉన్నప్పుడు వాళ్ళు మగ్గిపోతూ ఏడ్చారు, ప్రభువా ఈ దాస్యంలో నుంచి మమ్మును విడిపించు. వారి కన్నీరు చూశాడు, వాళ్ళ విచారాన్ని చూశాడు, వాళ్ళ మొర్ర విన్నాడు. వాళ్ళ మొర్ర ఆలకించిన దేవుడు వాళ్ళని రక్షించడానికి దిగి వచ్చాడు. దిగి వచ్చిన ఆయన విడిపించాడు. వాళ్ళని విమోచించినప్పుడు వాళ్ళు బయలుదేరగానే కొండలంట, గుట్టలంట ఏం చేసినాయంట? గంతులు వేశాయి. పొట్టేళ్ల వలె, జాగ్రత్తగా గమనించాలి. కొండలేమో పొట్టేళ్ల వలె, గుట్టలేమో గొర్రె పిల్లల వలె గంతులేసినట్టు. దేవుడు అద్భుతంగా వారికి ఇచ్చిన రక్షణను చూసినటువంటి కొండలు, ఈ గుట్టలు ఏం చేసినాయి అంటే గంతులేసినాయి, స్థానాలు తప్పాయి. పరిస్థితి ఎంతో భయంకరం అక్కడ. కానీ ఆ పరిస్థితుల్లో ఒక అద్భుతమైన ఆనందకరమైన విషయాన్ని మనం చూస్తున్నాం. వాస్తవంగా ఇది జరుగుతుందా అనే ప్రశ్న అక్కడ వస్తుంది. ఇది జరుగుతుందా అనే ప్రశ్న అక్కడ వస్తుంది. ఇశ్రాయేలు ప్రజలను నడిపించిన దేవుడు, విడిపించిన దేవుడు ఎంత గొప్పవాడో అర్థం చేసుకున్నప్పుడు ఖచ్చితంగా అక్కడ అలాగే అనిపిస్తుంది. 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. కొండలు, గుట్టలు పొటేళ్ల వల్లెను, గొర్రె పిల్లల వల్లెను గంతులు వేశాయని రాయబడింది. ఎందుకో తెలుసా? ఇశ్రాయేలు ప్రజలకు దేవుడిచ్చిన విడుదలను చూసి, దేవుడిచ్చిన గొప్ప రక్షణను చూసి వారి కొరకు దేవుడు అద్భుత కార్యాలు చేశాడు ప్రియులారా, ఆశ్చర్య కార్యాలు చేశాడు. అందును బట్టి అవి గంతులేసి ప్రభువుని గణపరిచాయి. 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. యెషయా గ్రంథం 35వ అధ్యాయం 6వ వచనం. యెషయా గ్రంథం 35వ అధ్యాయం 6వ వచనం చూడండి. కుంటివాడు దుప్పివలే గంతులు వేయును, మూగవాని నాలుక మాట్లాడును, అరణ్యములో నీళ్లు ఉబుకును. ఇవన్నీ ఇంపాసిబుల్, ఇవి సాధ్యం కావు. కానీ దేవుడు సాధ్యపరుస్తాడని తెలిసినప్పుడు కుంటివాడు ఏం చేస్తాడంట? గంతులు. ఇప్పుడు చెప్పండి, ఏం చేస్తున్నాడు ఇక్కడ? మీరు వాక్యాన్ని వింటున్నారా? దుప్పి వలె. దుప్పిని ఎప్పుడైనా మీరు చూసారా? దుప్పి పోని కొరువిన లేక దూడని ఎప్పుడైనా చూసారా? పాలు విడిసి పాలు తాగడానికి వదిలిపెడితే అది ఎగురుతుందండి. బర్రెలు ఉన్న వాళ్ళకి తెలుసు. ఆ దూడలు ఉంటాయా, ఆ దూడలు పాలకిప్పితే, లేకపోతే పాలు కుడిచిన తర్వాత వాటిని తీసుకెళ్ళి పక్కకు దోలితే అది ఎగురుతాయి. వాటి ఆనందం మనం చెప్పలేమన్నమాట. దేవుని పిల్లలు విడిపించబడినప్పుడు, విమోచింపబడినప్పుడు వాళ్ళ కొరకు దేవుడు చేసిన కార్యాలను బట్టి వాళ్ళంట కుంటివాడు సైతం ఏం చేస్తున్నాడంటే గంతులు వేస్తాడు. 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. నేనంటాను, వాడిలో పెరిగిన ఆనందం వాని జబ్బు కనబడకుండా చేసింది. హల్లెలూయా. వానిలో ఉన్న అవిటితనం కనబడకుండా చేసింది వాడిలో జరిగిన అద్భుతం. మన జీవితంలో దేవుడు అద్భుతం చేస్తే మనకున్న బలహీనతలు కూడా లెక్క చేయం. మనకున్నటువంటి రుగ్మతలు, అవిటితనం అనేటువంటిది అసలు లెక్క చేయం మనం. మళ్ళా చెప్తున్నాను, శరీర సంబంధమైన అవిటితనం గురించి కాదు ఇక్కడ మనం ధ్యానం చేయాల్సింది. జాగ్రత్తగా దేవుని సంగమా, నేను ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను, మన విశ్వాస జీవితం దేవుని కొరకు లేచేదిగా ఉండాలి. మన క్రైస్తవ జీవితం దేవుని కొరకు నిలిచేదిగా ఉండాలి. మన ఆధ్యాత్మిక జీవితం దేవుని కొరకు నడిచేదిగా ఉండాలి. అంతటితో ఆగలేదు. లేచాడు, నిలిచాడు, నడిచాడు, నడుస్తూ వాడు గంతులు వేశాడు. ఈ అనుభవంలోకి ఎప్పుడు వస్తాం మనం? ఎప్పుడు గంతులు వేస్తాడని చెప్పాను? ఒక అద్భుతం జరిగినప్పుడు. ఒక అద్భుతం ఇదివరకు అన్నడు చూడలేదు, అద్భుతం కళ్ళారా చూశాడు. అద్భుతం దేవుడు. ఇంకంతేకాకుండా అతన్ని చూసిన వాళ్ళు ఆశ్చర్యానికి, విస్మయానికి గురయ్యారు. ఒక రకమైన మెస్పరైజింగ్ జరిగిందనమాట. అద్భుతం జరిగింది అక్కడ. విస్మయానికి గురయ్యారు వాళ్ళు. ప్రియులారా, నేను చాలా ప్రేమతో మీకు ఆహ్వానం తెలియజేస్తున్నాను. వాక్యాన్ని మీరు గమనిస్తే చాలాసార్లు ఈ మాటలు అద్భుతాలు జరిగినప్పుడు చెప్పబడ్డాయి. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనం. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనం. త్వరగా
యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనం. దేశమా భయపడక సంతోషించి, దేశంతో చెప్తున్నాడు. అరే కొండలు గుట్టలు గంతులేశాయి, ఇక్కడ దేశంతో చెప్తున్నాడు. దేశమా భయపడకు సంతోషించి గంతులు. అరే మనుషులకు లేదు ఈ చలనం, దేశానికి వచ్చింది. మనుషులకు లేదు ఈ చలనం. అయ్యో అదిగో అక్కడ గుట్టలకు వచ్చింది, కొండలకు వచ్చింది, మనుషులకు లేదు ఈ చలనం. ఇదిగో ఇక్కడ దేశానికి వస్తుంది. ఎంత అద్భుతం! మనలో ఒక అద్భుతం అనేటువంటిది జరిగితే, ఆశ్చర్య కార్యాన్ని దేవుడు జరిగించినప్పుడు మనం బలహీనులు అని ఎప్పుడు అనుకోం. మనలో ఉన్న నిరుత్సాహం కొట్టివేయబడుతుంది, మనలో ఉన్న నిర్జీవ స్థితి కొట్టివేయబడుతుంది, మనలో ఉన్న నిరుత్సాహం కొట్టివేయబడుతుంది, నీరసలిన స్థితి కొట్టివేయబడుతుంది. దేవుని ఆరాధించడానికి నువ్వెక్కడా వెనుకంజ వేయవు. నీలో ఆ అవిటితనం ఉండదు. చేతులుండి దేవుని కొరకు చేయలేని, దేవుని పని చేయలేని చేతులు అవి ఊచ చేతులు అంటే. అంతేగాని అవి భౌతిక సంబంధమైన ఫిజికల్గా హ్యాండిక్యాప్డ్ అని కాదు అర్థం. దేవుని పని చేయలేని, దేవుని కొరకు పని చేయలేని చేతులు ఊచ చేతులు. దేవునికి ఇవ్వలేని చేతులు ఊచ చేతులు. దేవుని కొరకు నడవలేని పాదాలు, బలహీనమైన పాదాలు. మీకు నేను ఒక అద్భుతం చెప్తాను. వాడు గంతులు వేశాడు. అపోస్తల కార్యముల గ్రంథం 14వ అధ్యాయం 7వ వచనం. అపోస్తల కార్యముల గ్రంథం 14వ అధ్యాయం 7వ వచనం 8వ వచనం చదవండి. లుస్త్రాలో బలహీన పాదములు గల ఒకడు ఉండేది. చెప్పండి ఎవడంటే వాడు? ఇదే సంగతి అంతా, ఇదే మ్యాటర్ అంతా అదే. ఏ పాదాలు? బలహీన పాదాలు. అంటే కాళ్ళు ఉంటాయి కానీ పని చేయవు, బలహీనంగా ఉంటాయి. బలహీనమైన పాదాలు కలిగిన వాడు ఎక్కడున్నాడు? లుస్త్రాలో ఉన్నాడు. అక్కడ పౌలు గారి సువార్త పరిచర్యకు వెళ్ళినప్పుడు వాడు కనపడ్డాడు. వాడు ఎదురు చూస్తున్నాడు. దయచేసి చూడండి, అక్కడ అతడు పుట్టినది మొదలుకొని, ఇదిగో చూడండి అక్కడ. మరి 5వ అధ్యాయం యోహాను సువార్తలో, అపోస్తుల కార్యం 3వ అధ్యాయంలో ఎవరిని చూసాం మనం? వెళ్ళే కదా, ఈడు కుంటివాడే, అక్కడ పడి ఉన్నవాడే, ఇక్కడ కుంటివాడే. ఈ లుస్త్రాలో పుట్టింది మొదలుకొని పడి ఉన్న కుంటివాడిని చూడు. బలహీనమైన పాదాలు కలిగిన వాడు. వాడిని గురించి ఏం రాయబడిందంటే, వాడు ఎప్పుడునూ నడవలేక కూర్చుండి, ఎప్పుడు కూర్చోవడమే పని. ఎప్పుడు నిలిచినోడు కాదు, నడిచినోడు కాదు. నా వైపు చూడండి. ఎప్పుడు నిలిచినోడు కాదు, నడిచినోడు కాదు. నా మాటలు వింటున్నారా? ఎప్పుడు ఏం చేసేవాడు? ఏడ కూర్చునేవాడు. మరి ఇందాక మీకు ఇబ్బంది కలిగిందా? ఏడ కూర్చుంటాడో మరి. అదిగో ఆ అక్క మంచి సాక్ష్యం చెప్పింది, చెట్టు కింద కూర్చున్నానని. అక్కడ మీటింగ్ వేరే ఉంటుంది కదా. స్తోత్రం చెప్పండి అర్థమైన వాళ్ళు. మనం ఎక్కడ కూర్చుంటున్నాం? ఏ స్థితిలో కూర్చుంటున్నాం? బలహీనమైన పాదాలు. వీడు నడవలేని స్థితి, వీడు నిలవలేని స్థితి, వీడికి అనుభవం రాలేదు అసలు. ఇప్పుడు వాడు స్వస్థపడే ఆశ గలవాడై, విశ్వాసం గలవాడై ఉన్నాడని పౌలు ఎరిగి ఒక మాట చెప్పాడు వానితో. దయచేసి చదవండి. అతడు పౌలు మాట్లాడుట వినెను. పౌలు అతని వైపు తేరి చూచినప్పుడు స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసం ఉండెనని గ్రహించి పౌలు అంటున్నాడు, నీ పాదములు మోపి సరిగా నిలువమని బిగ్గరగా చెప్పెను. అతడు వెంటనే గంతులు వేసినాడు. అని చప్పట్లు కొట్టి అందరూ స్తోత్రం చెప్పండి. లే, ఎంతవరకు అలా ఉంటావు? బలహీనంగా ఎంతవరకు కూర్చుంటావు? ఎప్పుడు నడవనివాడు, అసలు నడకంటే ఏందో తెలియనివాడు, ఎప్పుడు నిలవనివాడు. ఇప్పుడు అతను నిలిచాడు, తర్వాత గంతులు వేస్తూ నడవసాగాడు. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి. ఒక అద్భుతం నీలో జరగడానికి దేవుడు ఆశపడుతున్నాడు ఈరోజు. వీడిని చూసిన వాళ్ళందరికీ ఏం కలిగిందంటే అద్భుతం, విస్మయానికి గురయ్యారు వాళ్ళు. అపోస్తల కార్యంలోకి రండి మీరు. 8వ వచనంలో అంటాడు, అక్కడ చూసిన వాళ్ళు దేవాలయంలోకి వెళ్ళి వాడు స్తుతిస్తూ ఉంటే, ఆరాధిస్తూ ఉంటే, అక్కడ అంతకు ముందు చూసిన వాళ్ళంతా వాడిని చూసి విస్మయానికి గురయ్యారు. నీ భక్తి చూసిన వాళ్ళు, నీ ప్రవర్తన చూసిన వాళ్ళు, నీ ఆరాధన చూసిన వాళ్ళు, నీ జీవిత నడవడికను చూసిన వాళ్ళు విస్మయం పొందాలి. అలాంటి ప్రవర్తన దేవుని సన్నిధిలో మనం కలిగి ఉండాలి. నువ్వు నిలవడం చూసి, నువ్వు నడవడం చూసి, నువ్వు గంతులు వేయడం చూసిన వాళ్ళని దేవుని సన్నిధిలో నీకున్న అనుభవాన్ని బట్టి వాళ్ళు విస్మయానికి గురవ్వాలి.
నీకేమో ఆనందం, అద్భుతం. చూసే వాళ్ళ జీవితంలో ఆశ్చర్యం, విస్మయం. ఈ కార్యాలు ఎప్పుడు జరుగుతాయంటే దేవుని కొరకు నువ్వు లేచినప్పుడు, దేవుని కొరకు నువ్వు నిలిచినప్పుడు, దేవుని కొరకు నువ్వు నడిచినప్పుడు, దేవుని కొరకు నువ్వు మందిరానికి వెళ్ళడానికి అనండి. ఎక్కడ వెళ్ళడానికి? వాడు గంతులేస్తూ ఎక్కడికి వెళ్ళాడు? రికార్డింగ్ డాన్స్కి వెళ్ళాడా? గంతులేస్తా ఎక్కడికి వెళ్తున్నారు కొంతమంది? లోకంలో ఆనందాన్ని పొందడానికి చూస్తున్నారు ఈరోజు. వీడు గంతులేస్తే ఎక్కడికి వెళ్ళాడంటే దేవాలయంలోకి వెళ్ళాడు. వాడు ప్రభువుని స్తుతిస్తా గంతులు వేస్తా మందిరంలోకి వెళ్ళడం చూసిన వాళ్ళందరికీ ఏం కలిగిందంటే ఆశ్చర్యం కలిగింది, విస్మయం కలిగింది. అంత అమ్మో, ఏంది ఈ వ్యక్తి, ఈ సాధ్యమా? దేవుడు నీ ద్వారా కూడా మహిమ పొందుతాడు, నిన్ను కూడా తన మహిమ కొరకు సాధనంగా వాడుకుంటాడు. కానీ లేచే అనుభవానికి వస్తావా? పడిపోయిన స్థితిలో నుంచి దేవుని కొరకు నిలబడతావా? దేవునితో నడుస్తావా? నీ జీవితం అద్భుతం. దేవుని మందిరంలో దేవుని గణపరచడానికి గంతులు వేసి నిన్ను నిలబెడతాడు, గంతులు వేసే అనుభవంలో నిలబెడతాడు. దేశానికి ఇచ్చాడు, కొండలకు గుట్టలకు ఇచ్చాడు. ఆ స్థితిని నీకు ఇవ్వడా? ఆ సంతోషాన్ని, ఆ గంతులు వేయడం అంటే మిమ్మల్ని ఎగరమని చెప్పట్లేదు నేను, అది కాదు నా ఉద్దేశం. గంతులు వేసే అనుభవం ఎప్పుడు వస్తుంది చెప్పాలి. గంతులు వేస్తారా? ఎయిరా? ఎప్పుడేస్తారు? పట్ట సఖ్యం కాని ఆనందం కలిగితే, ఎప్పుడు చూడని అనుభవంలోకి వెళ్తే మనుషులకు చెప్పి రావయి గంతులు. ఆనందంతో నాట్యమాడతారు. దావీదు వేయాలని ఇలా పరవశించాడు అంతే. అవమానం అని ఎంచుకోలేదు, అది హీనపరుస్తారని అనుకోలేదు, హీనపరిచిన లెక్క చేయలేదు. నా దేవుని గురించి నేను ఆడుతాను, పాడుతానని చెప్పాడు. 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా. భౌతిక సంబంధమైన గంతులు కాదు, నీ ఆత్మలో ఆనందంలో కదలికలు రావాలి. పట్ట సఖ్యం కానీ నిన్ను పట్టడానికి పగ్గాలు లేనంత ఆరాధన చేయడానికి ఆనందం నీలో నుంచి పెళ్ళూబికి రావాలి. వాడు గంతులు వేస్తూ దేవుణ్ణి మహింపరుస్తూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మందిరంలోకి వెళ్ళినప్పుడు, ఆ దేవుని సన్నిధిలోకి దేవాలయంలోనికి వెళ్ళినప్పుడు చూసిన వాళ్ళకి ఏం కలిగిందంటే విస్మయం. అనండి, విస్మయం. ఇతనేనా? ఆ దేవాలయం దగ్గర కూర్చొని అడుక్కునేవాడు ఇతనేనా? ఎలా జరుగుతుంది ఇంత అద్భుతం? ఏదైనా జరుగుతుంది నీ జీవితంలో అద్భుతం. దేవునికి అప్పగించుకుంటే, దేవుని కొరకు నువ్వు లేవడానికి ఇష్టపడితే, దేవుని కొరకు నిలవబట్టడానికి ఇష్టపడితే, దేవుని కొరకు నడవడానికి నువ్వు ఇష్టపడితే, నీ చేత గంతులు వేసే ఆనందంలో కూడా ఆయన నిన్ను తీసుకొని వెళ్ళగలడు. ఆ అనుభవంలో నిన్ను నడిపించగలడు. ఒక మాట చెప్పి నేను ప్రార్థన చేస్తాను. వాక్యం చదవగలిగిన వాడు మలాకీ గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం. మలాకీ గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం. అయితే నా నామమందు భయభక్తులు గల మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు అనండి అతని రెక్కలు నీకు. అంటే ఆరోగ్యం కలుగు చేసేది ఎవరికి? అనండి, ఆరోగ్యం కలగాల్సింది ఎవరికి? అనారోగ్యంతో ఉన్న వాళ్ళకేగా. ఇంతకీ మన ధ్యానం అంతా ఎక్కడి నుంచి మొదలైంది? పుట్టింది మొదలుకొని కుంటివాడు, గుడ్డివారు, ఊచగాళ్ళు చేతులు గలవారు, బలహీన పాదాలు కలిగిన వారు, వీళ్ళంతా ఎక్కడున్నారంటే దేవుని సన్నిధికి సమీపంగా ఉన్నారు. దేవుడు వాళ్ళను చూసి బాగు చేయాలనుకుంటున్నాడు, నిన్ను బాగు చేయాలనుకుంటున్నాడు, నీ నడకను, నీ క్రియలను బాగు చేయాలనుకుంటున్నాడు, నీ ప్రవృత్తిని బాగు చేయాలనుకుంటున్నాడు, నీ ప్రవర్తనను బాగు చేయాలనుకుంటున్నాడు, నీ బ్రతుకును బాగు చేయాలనుకుంటున్నాడు, నిన్ను ఆశీర్వదించి నీ ద్వారానే తను మహిమ పొందాలని ఆశపడుతున్నాడు. నీకు అది అద్భుతమైతే, ఆశ్చర్యమైతే చూసేవాళ్ళకి ఆశ్చర్యం, విస్మయం కలిగిన అనుభవాన్ని నీ జీవితంలో నుంచి కూడా ఆయన లోకానికి చూపెట్టగలడు. హల్లెలూయా. ఇశ్రాయేలీయుల ప్రజల కొరకు ఎన్నో అద్భుతాలు చేశాడు. ఎన్ని అద్భుతాలు చేశాడంటే వాళ్ళ కొరకు ఆయన సముద్రాన్ని పాయలుగా చేశాడు. చెప్పండి, సముద్రాన్ని పాయలుగా చేశాడు. వారి కొరకు బండలో నుంచి నీళ్లను రప్పించాడు. ఇవన్నీ పాసిబిలిటీ కావండి, అవేవి కావు మనుషుల దృష్టిలో. దేవుడు తప్ప ఇంకెవ్వరూ చేయలేరు. అలాంటి కార్యాలు వాళ్ళు చూశారు. వాళ్ళు సముద్రంలో గుండా 6 నెలలను నడిచిపోయారు. చెప్పండి, 6 నెలల నడిచిపోయారు.
ఇశ్రాయేలీలు వెళ్తుంటే మనం కూడా వెళదామని అలా చేయి చూశారు, కానీ ఐగుప్తీయులు మధ్యలోకి వచ్చిన తర్వాత ఏమయ్యారు? మునిగిపోయి అదే సముద్రంలో వారి జీవితాలు రాలిపోయినాయి. ఈ లోకంలో ఎవ్వరు చేయలేని కార్యాన్ని తన ప్రజల కొరకు దేవుడు చేశాడు, నీ కొరకు కూడా చేస్తాడు. కానీ దేవుని పక్షంగా వాళ్ళు నిలవలేకపోయారు, దేవుని పక్షంగా వాళ్ళు నడవలేకపోయారు, ముందుకు సాగలేకపోయారు. ఇర్మీయా గ్రంథంలో అంటాడు, వాళ్ళు ప్రారంభించింది మొదలుకొని ముందుకు సాగక వెనుక తీశారని. లోకాసువార్త 9లో చెప్పాడు, ఎవరైతే నాగటి మీద చేయి పెట్టిన తర్వాత వెనుక తట్టు చూస్తాడో వాడు నాకు పాత్రుడు కాడని చెప్పాడు. విశ్వాస జీవితంలో దేవునికి ఒక యోగ్యమైన వ్యక్తిగా నువ్వు ఉండాలి అంటే నువ్వు సాగే వ్యక్తివిగా, నడిచే వ్యక్తివిగా ఉండాలి. గంతులు వేసే అనుభవానికి, దేవుని స్తుతించి మహిమపరిచే అనుభవానికి నువ్వు రావాలి. ఆయన మహిమ పొందుతాడు, నీ జీవితంలో అద్భుతం జరుగుతుంది. ఒక తీర్మానం చేసుకోవాలి, మన కొరకు దేవుడు చేసిన కార్యం, ఆయన పొందిన గాయాలలో మనకు స్వస్థత. యెషయా గ్రంథం 53వ అధ్యాయం అంతా చదవండి. మన బలహీనతలు ఆయన భరించాడు, మన అవిటితనం, మన కుంటితనం ఆయన సహించాడు, మన బలహీనతలు ఆయన భరించాడు, మన రోగమంతా ఆయన పైన వేసుకున్నాడు. మనల్ని స్వస్థపరచాలని, మనల్ని బాగు చేయాలని, మన బలహీనతలు ఆయన భరించినట్లుగా రాయబడింది. వాక్యం చదువుతారా? ఎందుకు మనం ప్రభువుని జ్ఞాపకం చేసుకోవాలి? ఆయన శరీరం, ఆయన రక్తాన్ని తీసుకునేటప్పుడు ఎందుకు మనం జ్ఞాపకం చేసుకోవాలి? యెషయా గ్రంథం 53వ అధ్యాయం వాక్యం చదవగలిగిన వాళ్ళు జాగ్రత్తగా దేవుని మాటలు చూడాలని మీకు నేను ప్రేమతో ఆహ్వానం తెలియచేస్తా ఉన్నాను. రండి, 53వ అధ్యాయంలో 4వ, నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను, ఆయనను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమ నొందిన వానిగాను మనం అతన్ని ఎంచితిమి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవకు తొలగెను. మనందరి దోషమును అతని మీద, యెహోవా మనందరి దోషము అతని మీద మోపెను. ప్రియులారా, గమనించారా? ఈ మాటలు చదువుతున్నప్పుడు మీకేం అర్థమవుతుంది? ప్రతివాడు తనకిష్టమైన త్రోవలో తొలగిపోయాడు, స్వేచ్ఛానుసారంగా నడుస్తున్నారు. ఇలాంటి సందర్భంలో మనల్ని స్వస్థపరిచి సరైన రీతిలో నడిపించడం కోసం 6వ అధ్యాయం 6వ వచనంలో మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతే మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవన అనండి. ఏ త్రోవన? అవును, రాత్రి వేళ దేవుడు కొన్ని మాటలు మాట్లాడాడు. 18:1 సామెతల్లో అన్నాడు, స్వేచ్ఛానుసారంగా నడిచేవాళ్ళని చెప్పాడు. స్వేచ్ఛానుసారంగా నడిచేవాడు. ఇంకా చాలా సంగతులు దేవుడు మాట్లాడు. కొంతమంది అయితే వాళ్ళు తమకిష్టమైన మార్గాల్లో నడుస్తున్నారని, కొంతమంది భక్తిహీనంగా నడిచిన వాళ్ళు, కొంతమంది కాని నడతలు నడిచేవాడు, కొంతమంది చెడుతనంతో నడుస్తున్న వాళ్ళని మనం చూసాం. ఇలాంటి అనుభవంలో మనం దేవుని కొరకు నడిచే వరంగా ఉండడం కొరకు ఆయన ఒక ప్రేరేపణ, మనల్ని స్వస్థపరిచి, మన రోగాన్ని కుదిర్చి, మన బలహీనతను ఆయన భరించి మనల్ని విడిపించడం కోసం శిలువ శిక్షకు ఆయన గురయ్యాడు. తాను అప్పగించుకున్నాడు, మన కోసం నలగొట్టబడ్డాడు, మన నిశ్చయముగా మన రోగాలను ఆయన భరించాడు. మన కోసం, మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద పడింది. ఆయన పొందిన దెబ్బల్లో మనకు స్వస్థత, మనందరి దోషము యెహోవా అతని మీద మోపాడు. ప్రియులారా, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. 8వ వచనంలోకి రండి. అన్యాయపు తీర్పు నొందిన వాడై అతడు కొనిపోబడెను, అతడు నా జనుల అతిక్రమమును బట్టి మొత్తబడెను, సజీవుల భూమిలో నుండి అతడు కొట్టివేయబడెను. ఇదంతా ఎవరి కోసం అంటే బలహీనులమైన మన కోసం, మనల్ని స్వస్థపరచడం కోసం, మనల్ని బాగు చేయడం కోసం, మనల్ని బ్రతికించడం కోసం. ఇంకా మీకు నేను ఒక మాట చెప్తాను. ఎందుకు ఆయన శిక్ష? ఎందుకు ఆయనకు శిలువ మరణం? ఎందుకు ఆయన అంత భరించలేని శాపగ్రస్తమైన శిక్ష వేశారు? ఏ నేరం చేశాడు? వాక్యం రాయబడింది, మీరు జాగ్రత్తగా గమనించాలి. 9వ వచనం, అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమించబడెను, ధనవంతుని యొద్ద అతడు ఉంచబడెను, నిశ్చయముగా అతడు అన్యాయమేమి చేయలేదు. అనండి. అతడు అన్యాయమేమి? గవర్నర్ పిలాతు చెప్పాడు, ఈయన యందు నాకే దోషము కనబడలేదు. పిలాతు భార్య ఉత్తరం రాసింది, ఆయన జోలికి నువ్వు పోవద్దు, ఆయన
నీతిమంతుడని ఏ రోజు తీర్పు చెప్పాడు, ఈయన యందు నాకే దోషము కనబడలేదని. ఆయనలో ఏ అన్యాయం లేదు, కానీ ఘోరమైన శిక్షను ఎందుకు అనుభవించాడు, శాపగ్రస్తమైన శిలువ శిక్షను ఎందుకు భరించాడు అంటే మన కోసం, నీ కోసం, నా కోసం, మనల్ని స్వస్థపరచడం కోసం, మనల్ని బాగు చేయటం కోసం, మనల్ని ఆశీర్వాదకరమైన మార్గంలో నడిపించడం కోసం ఆయన నలుగగొట్టబడ్డాడు. ఇంకో మాట రాయబడింది 10వ వచనంలో, అతని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమైను, ఆయన అతనికి వ్యాధి కలుగు చేసెను, అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూచును, అతడు దీర్ఘాయుష్మంతుడగును, యెహోవా ఉద్దేశం అతని వలన సఫలమగును, అతడు తనకు కలిగిన వేదనను చూసి తృప్తి నొందును. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషమును భరించి తనకున్న అనుభవం చేత అనేకులను నిర్దోషులుగా చేయను. మనలందరినీ నిర్దోషులుగా చేయడం కోసం క్రీస్తు కలువరి శిలువలో తన ప్రాణాన్ని మన కోసం దారిపోశాడు. మన ప్రభువైన యేసు తన ప్రాణాన్ని నింగికి నేలకు మధ్య అర్పించుకున్నాడు. మన నిమిత్తమై శాపగ్రస్తమైన శిలువ మరణాన్ని భరించాడు. బాగు చేయాలనే ఆశ ఆయనకుంది, స్వస్థపడాలనే ఆశ నీకుందా? అప్పటికి ఎప్పటి నుంచో వాడు ఆ స్థితిలో పడి ఉన్నాడని యేసు ఎరిగి అంటున్నాడు. యేసు ఎరిగి ఎప్పటి నుంచి పడి ఉన్నామో వాడిని బాగు చేయటం కోసమే ప్రభు వచ్చాడు అనుకుంటున్నాను నేను. 38 సంవత్సరాలు నేను అంటాను, వాడు అక్కడుండి 38 సంవత్సరాలు తినకుండానే బతికాడా? మీరు చెప్పండి, తినకుండా బతికాడా? వాడికి రోజు భోజనం తినకుండా బతికాడా? రోజు ఏదో ఒకటి తింటున్నాడు. మరి ఎక్కడి నుంచి వచ్చింది అది? వాడు ఏం చెప్తాడంటే, ఇన్ని సంవత్సరాలు నేను దిగలేకపోవడానికి కారణం నన్ను ఎవడు దించడానికి లేడంట. మరికి భోజనం ఎక్కడ వీడికి ఇన్ని సంవత్సరాలు ఎట్ట బతికాడు? వీడికి సాంబార్ తెచ్చి ఇచ్చేవాళ్ళు ఉన్నారు. అడిగినవన్నీ కోరిని అని నాకు తెలిసి ఆర్డర్లు ఇచ్చి ఉంటాడేమో. ఫోన్ చేస్తున్నారు ఇప్పుడు, టిక్ టాక్ కాదు అది, ఒక్క నిమిషంలో వచ్చేదమ్మా. బ్లింకిట్ అర్జెంటుగా రావట్లేదని బ్లింకిట్ ఇప్పుడిప్పుడే రావాలా, ఇప్పుడు ఆర్డర్ పెట్టే కానీ వచ్చేస్తుంది కాసేపటికి. మరి ఆర్డర్లు ఇచ్చినప్పుడు ఇచ్చాడేమో, బాగా తిన్నాడు బాగానే, కానీ స్వస్థపడేదానికి మాత్రం నన్ను ఎవడు దించట్లేదని సాకులు చెప్తున్నాడు. మరి బట్టలు మార్చుకోకుండా అక్కడే ఉన్నాడా? ఇవన్నీ ఇచ్చేవాళ్ళు ఉన్నారు, పరిచర్యలు చేసేవాళ్ళు, కానీ దించేదానికి వెళ్ళాడు అని చెప్తున్నాడు. కానీ ఎప్పటి నుంచో వాడు ఆ స్థితిలో ఉన్నాడని యేసు ఎరిగి వాడిని బాగు చేయడానికి వచ్చి స్వస్థపడగోర్చున్నవా, లే నీ పరిపెత్తుకొని లే ప్రభు వాడిని లేపాడు. లేచిన తర్వాత వాడు నడుస్తూ వాడు గంతులేస్తున్నాడు. ఇప్పుడు పేతురు, యోహానులు వాడు లేవాలని, ప్రభు నామంలో లేచి నడవాలని, నిలవాలని కోరుకున్నారు. వాడు దిగ్గున లేచి నిలిచి నడుస్తూ గంతులు వేస్తూ దేవాలయంలో ప్రభువును స్తుతించాడు. ఆ గొప్ప భాగ్యాన్ని దేవుడు మనందరికీ దయచేయను గాక. కృతజ్ఞత అంటే చెప్పనా? మన కోసం ప్రాణత్యాగం చేసిన దేవుని ఎదుట ఆయన్ని ఘనంగా ఆరాధించడం, కృతజ్ఞతతో ఆరాధించడం. అందుకే ప్రభు అంటున్నాడు 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం, దీన్ని మీరు చేయనప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోండి. ఆయన శిలువ మరణాన్ని, ఆయన మన కోసం చేసిన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకొని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ప్రభు తన మాటలు మన కొరకు ఆశీర్వదించును గాక. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తల్ల వంచినట్లయితే ప్రార్థన